ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది చిల్ సెంటర్. ఇప్పుడు మనం మంచి వ్లాగ్అవుట్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు శ్రీశైలం వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ జర్నీలోనే ఉన్నాం. ఇప్పుడు గుంటూరు దాటేసాం. ఇప్పుడు యాక్చువల్ నష్టపేట కూడా దాటేసాం. ఇగో బిగ్ బ్రదర్స్ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు అటోకలి టోకల్లో. మరి అది రమణ సినిమాలో మధ్యలో సునీల్ వచ్చాడు అటోకలి టోకలు ఉన్నట్టు ఉన్నారు వీళ్ళిద్దరు. వెళ్తాం, మొత్తం 5 వెళ్తున్నాం ఇప్పుడు మనోడి కార్లోనే. మేము ముగ్గురం, ముందు వీళ్ళ డాడీ కూడా కూర్చొని ఉన్నారు డ్రైవింగ్ సీట్లో. అండ్ వీళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ గారు కూడా ఉన్నారు. ఆయన పేరెంట్ సుధాకర్ గారు ఉన్నారు. తర్వాత మీకు పరిచయం చేస్తాను వాళ్ళిద్దరిని. ప్రస్తుతానికి అయితే దారిలోనే ఉన్నాం. ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 1.5 hours వెళ్ళిపోతాం కూడా. మధ్యలో అరిసెలు చక్రాలు అవి కూడా తీసుకున్నాం తినడానికి. గ్యాప్లో వేస్తున్నాం. అప్పుడప్పుడు గ్యాప్లో గొంతులో కూడా వచ్చేస్తున్నాయి భయం వేసి తిన్నాయన్నీ. ఇంకేం చెప్తాం, చెప్పండి రా ఏదోటి. అయిపోయింది అంతే. ఓకే, నమస్తే. అయిపోయింది. ఓకే, ప్రశాంతంగా తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసేలా ఆయన తిప్పేస్తారు. 2,000 years later. చక్రాలు తింటున్నాం ఫ్రెండ్స్. అరిసెలు చక్రాలు అవన్నీ తీసుకొచ్చాక మేస్తున్నాం దారిలో. ఎందుకు ఖాళీగా మళ్ళీ నువ్వు తిను. నాకు ఆకలి లేదు. ఓకే, బజ్జీలు తీసుకున్నాం. లైట్ లేదు, ఏం కనబడట్లేదు. మధ్యలో ఆగి బజ్జీలు తీసుకున్నాం. ఇప్పుడే చిన్నగా కాఫీ అది తాగాము, అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. పైకి వెళ్ళాలి, కొండపైకి. అంటే ఇంకా ఊరు వస్తుంది కదా, దానికన్నా ముందు చిన్న ఊరు ఒకటి దోరణాలని చెప్పేసి. లైట్ పోయింది, కరెంట్ పోయినట్టు అయిపోయింది పని. దోరణాలని చిన్న ఊరు వస్తుంది కదా, అక్కడికి కొంచెం దూరంలో ఉన్నాము. కొండ కిందకి వెళ్ళిపోతాము ఇప్పుడు. ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 hourలో పైకి కూడా వెళ్ళిపోతాము. 1.5 hourలో పైకి వెళ్ళాక ఇంకా బ్లాగ్ చేద్దాం. మళ్ళీ ఏం కనపడట్లేదు, చీకటి మొత్తం శూన్యం. ఎటు చూసినా కనపడట్లేదురా నువ్వు. ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడు. ఘాట్ రోడ్లో ఉన్నాం. ఏదో చెప్పు. ఘాట్ రోడ్లో ఉన్నాం ఇప్పుడే. అలా ఎక్కుతున్నాం. ఇంకొక 10 kilometers టు శ్రీశైలం నాకు తెలిసి. ఇందాక బోట్ ఎక్కడ చూసా. మా వాడైతే పూలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడు. పక్కన నన్ను ఉంచుకొని పూలు ఎందుకు అడుగుతున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ డైలాగ్ నాదిరా, ఇందాక నేను వేసాను ఆ డైలాగ్. వీడియోలో నాదిరా. ఎదురు కార్లు లైట్గా అయితే కళ్ళు పోతున్నాయి. వెనకాల ఆడవాడు అవసరం లైట్ వేసుకొని అక్కడి నుంచి వెనకాలే. రోడ్ అయితే కొంచెం డేంజరస్గానే ఉంది చూపించడానికి. మీకు రోడ్డు కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఎలా ఉందనేది. కొంచెం టాస్కే, మంచి టాస్కేరా. ఒకసారి అయితే మన లైట్లు కూడా ఏమవుతుంది, వాడి సరిపోద్ది. అడవి మొత్తం కనబడుతున్నాడు వేసే లైట్లకి. అంత బాగా వేస్తున్నారు హోకలు. బొద్దింకలు కూడా ఇచ్చేస్తున్నాయి ఆడేసే లైట్లకి వెళ్ళి. తీసాయి
నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం శ్రీశైలానికి టెంపుల్కి. ఇక వెళ్ళగానే మళ్ళీ టెంపుల్ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే అసలు ఒకసారి వ్యూ చూడండి. వెనకాల ఏదో పడి నేను చూడండి, వెనకాల చక్రాలు వెళ్ళిపోతే తీసుకెళ్ళి జాతర. ఇక్కడ అయినట్టుంది ఫ్రెండ్స్, మధ్యలో ఘాట్ మధ్యలో ఆపారు. హడావిడి మొత్తం జనాలు అందరూ ఉన్నారు ఇక్కడ. ఏంటో అర్థం కాలేదు. ఏదో అయినట్టుంది. Many months later. గైస్ మొత్తానికి అయితే శ్రీశైలం మనం వచ్చాము. ఇప్పుడే కార్ పార్కింగ్ కోసం చూసుకుంటున్నారు. కార్ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి ఏంటనేది చూసుకుంటున్నారు. సో మనం వెళ్ళాలనుకున్న సదన్ ఏదైతే ఉందో శివసదన్, అది ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. మన చేతి వాళ్ళ డాడీ ఉన్నారు, వాళ్ళు రూమ్స్ అవి బుక్ చేసుకున్నారు అక్కడ. సో శివసదన్ వచ్చేసరికి ఇక్కడే ఉంది, ఇదే ఎదురు, దాని ఎదురే వాళ్ళు కార్ పార్కింగ్ అది చూసుకుంటున్నారు. కార్ పార్కింగ్ అయిపోగానే మళ్ళీ వెంటనే రూమ్స్కి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు అలా బయట తిరుగుతాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం తిరిగాం కదా, సేమ్ అంతే. అలా కార్ వేసుకొని అలా 4 రౌండ్ వేసేసి మళ్ళీ అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి మొత్తం. ఇంకా రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలి. రేపు మార్నింగ్ దర్శనం ఈరోజు నైట్ యాక్చువల్గా వీడికి వర్క్ ఉంది ఫుల్గా. చూడాలి మరి ఏం చేసుకుంటాడో, ఇంకా చేసుకుంటాడో లేదంటే లీవ్ పెట్టుకుంటాడో తెలియదు. ఇదే సంగతి. ఇక కాసేపు అలా బయట తిరిగేసి వచ్చి ఇక రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ పడుకొని చక్కగా రేపు మార్నింగ్ లేచి దర్శనంకి వెళ్ళిపోదాం. బాయ్. హలో గైస్, ఇప్పుడే వచ్చాం సదాశివ సదన్ దగ్గరికి. ఒకసారి చూడండి ఎలా ఉంది బిల్డింగ్. అది సంగతి. ఇదిగో ఈడు తాడిగాడు 2 బ్యాగులు వేసుకొని తిరుగుతున్నాడు ఆడు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చూపిస్తారు అనండి. ఏంటిది అది? సుజుకి. ఏంటిది అది? సుజుకి. ఇదేంటిది? సుజుకి. ఇదేంటిది? సుజుకి. అండ్ ఫైనల్లీ ఇదేంటిది? సుజుకి. అన్ని కార్లు వరుసగా సుజుకి కార్లే ఉన్నాయి. షాకులు ఫ్యూజులు వేసి వేస్తారు, అన్ని సుజుకీలు చూస్తారు ఒకే దగ్గర. ఇప్పుడే యాక్చువల్గా దీన్ని ఏమంటారా, అన్నదాన సత్రం దగ్గరికి వచ్చాం. అదే అన్నదాన సత్రం అంటే దానికి వచ్చాము. ఫుడ్ పెట్టారు, ఇప్పుడే స్టార్ట్ చేసాము. అంబియన్స్ అయితే బాగుంది. అండ్ మామూలు ముందుగా ఫుడ్ తినేసి వచ్చారు కొంచెం వేరే వాళ్ళు, మాతో పాటు వచ్చిన వాళ్ళైతే ఫుడ్ బాగుందని అంటున్నారు. ట్రై చేద్దాం ఇప్పుడు ఒకసారి.
బాగుంది ఫుడ్ ఎరా బాగుంది కదా ఫుడ్ అయితే బాగుంది టేస్ట్ బాగుంది ఇది అన్ని కర్రీస్ కూడా ఉన్నాయి 4 రకాల కర్రీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి క్లీన్గా ఉన్నాయి ప్లేట్స్ అవి కూడా చాలా క్లీన్గా ఉన్నాయి సత్రం అయితే బాగుంది నాకు లొకేషన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మొత్తానికి అయితే ఫుడ్ అయిపోయింది తినడం ఫుడ్గా తిన్నాం ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత మంచి టేస్ట్ ఉంటుందని వేడిగా ఉంది దాని తోడు అవును దాని తోడు ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంది కొంచెం మంచి హీట్ మీద చాలా బాగుంది ఫుడ్ అయితే అండ్ నెక్స్ట్ మా నాన్నగారు చూడండి ఏం చేస్తున్నారు వాడు అక్కడ కూర్చొని పని చేసుకుంటున్నాడు చక్కగా ఇప్పుడే లాగిన్ చేసుకున్నాడు వర్క్కి ఇవాళ 8 బ్యాంక్ వాడికి పొద్దున్న రేపు మార్నింగ్ 6 దాకా వాడికి ఇంకా వర్క్ తప్పదు మా ఇద్దరికైతే బేవర్స్ వచ్చిపోయేవాళ్ళని చూసుకుంటూ కూర్చున్నాం ప్రసాద్ ఇద్దరం వచ్చిపోయేవాళ్ళని చూసుకుంటూ కూర్చున్నాం కింద ఏ కంపెనీ కార్లు ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి చూసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ చక్కగా మూన్ అయితే చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది అంతా ఇక్కడ ఇది మేము తీసుకున్న సదాశివ సదన్ అంటే సత్రం టైప్ అన్నమాట ఇది కొంచెం బాల్కనీ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ అండ్ కిందంతా పార్కింగ్ మొత్తం అండ్ మీ కింద చూపించాం కదా 5 సుజుకి కార్లు ఇవి మొత్తం సుజుకి ఇది సుజుకి బ్రీజా డిజైర్ గ్రాండ్ విటారా డిజైర్ బ్రీజా 3 బ్రీజాలే ఈ 3 ఇది వచ్చేసరికి గ్రాండ్ విటారా ఇది వచ్చేసరికి డిజైర్ ఇది వచ్చేసరికి మళ్ళీ బ్రీజా ఇవి మొత్తం కూడా మొత్తం సుజుకి కాంపౌండ్ లాగా ఉంది ఇది వచ్చేసరికి ఏమో ఎంట్రన్స్ అనమాట అటు నుంచి ఇట్లా రావాలి ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఏమో చిన్న కార్ పార్కింగ్ లాగా ఇచ్చారు అండ్ ఇది మాత్రమే కాకుండా బయట కూడా ఇంకా కార్ పార్కింగ్ ఉంది బయట అంతా కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ప్లెజెంట్గా ఉంది మొత్తం అయితే ఫుడ్ కూడా చాలా బాగుంది తిన్నాము మొత్తం మన రూమ్ అయితే ఇక్కడ ఉంటుంది అది నేను వెళ్ళిపెట్టాను కదా అది మన రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ కూడా చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ బ్రిక్ బ్రదర్ లాగ్ చేసుకుంటాను వాడు వర్క్ చేసుకుంటున్నాడు ఎరా లాగిన్ చేసావా వాడి తిప్పలు చూడండి ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు ఊరు వచ్చి ఇంట్లో కూర్చొని చక్కగా ఈ టైంకి ఏసీలో వర్క్ చేసుకుంటుండేటాడు ఇక్కడికి వచ్చి కష్టపడుకుంటూ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ ఇంకా తప్పదు వీడికి అయిపోయింది లేపో ఇంకెక్కేస్తారులే వర్క్ చేయవద్దు ఇప్పుడు పని చేసుకోమ్మా జాగ్రత్త అమ్మ పని చేసుకో హ్యాపీ జర్నీ అమ్మా అండ్ చూసుకున్నట్టయితే దీని ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఇందాక చెప్పాను కదా మీకు పై నుంచి అని దీని అవుటర్ ఎంట్రన్స్ ఇది అండ్ నేమ్ అయితే ఇది మీకు ఇది ఎవరికైనా అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను అండ్ మీకు ఇది చూసినా కూడా అర్థమైపోద్ది నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను మీకు అండ్ మీరు ఇక్కడికి రావచ్చు ఇప్పుడు జస్ట్ అలా బయటకు వచ్చి తిరుగుదామని ఒక్కసారి బిల్డింగ్ చూడండి ఎలా ఉందో అది మొత్తం శ్రీ గరుడ సంథింగ్ ఏదో ఉంది శ్రీ గరుడ సదన్ అంట అసలు భలే ఉంది బిల్డింగ్ అంటే జస్ట్ ఇదంతా కూడా వాళ్ళు వచ్చి రూమ్స్ బుక్ చేసుకొని రెసిడెన్సీగా ఉండడం కోసం మాత్రమే అది ఒకసారి చూడండి ఆ బిల్డింగ్ చూడండి అసలు ఎలా ఉందో చాలా బాగుంది బిల్డింగ్ చాలా ప్రీమియంగా ఉంది అసలు నేను శ్రీశైలంలో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ కాలనీ చూడండి ఒకసారి రోడ్ ఎలా ఉందో శివశక్తి అంటే ఇది అసలు భలే ఉన్నాయి ఇవన్నీ కూడా బిల్డింగ్ చూడండి అసలు ఎలా ఉందో చక్కగా విల్లా కానీ అది నీట్గా ఎంత నీట్గా ఉంది ఒక మంచి ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అయిపోద్ది ఇది అసలు చాలా బాగుంది ఇది చక్కగా ఒక ఫ్యామిలీ వచ్చి తీసుకోవచ్చు ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మాకు సూట్ రూమే యాక్చువల్గా 7-8 మెంబర్స్కి సరిపడే సూట్ రూమే 3500 దొరికేసింది ఈ విల్లాస్ కానీ ఈ విల్లా కానీ అండ్ ఇది కానీ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కొన్ని ఇది ఒకటి ఇది కూడా కన్స్ట్రక్షన్స్లోనే ఉంది అండ్ అదైతే చాలా బాగుంది ఇందాక మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను అది చాలా బాగుంది అది ఒకసారి ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది ఇక్కడ నుంచి నైట్ టైం ఇక్కడ చిల్ రైడ్స్ చేస్తుంటే చాలా బాగుంది యాక్చువల్గా ఇదేదో టెంపుల్ అనుకుంటాను నాకు తెలిసి ఇక్కడ మధ్యలో టెంపుల్ ఒకటి ఉంది ఏదో సంథింగ్ పాత టెంపుల్ చాలా బాగుంది అది పాత టెంపుల్ అనుకుంటాను నాకు తెలిసి అసలు భలే ఉంది అది మాత్రం చూడడానికి ఇక్కడ నుంచి చాలా బాగుంది అంతా లోకల్స్ ఉండే ఏరియా అనుకుంటా కానీ ఇది మాత్రం భలే కట్టుకున్నారు లోకల్ ఇక్కడ ఎవరో కానీ బాగా చేసుకున్నారు ఇక్కడంతా
అండ్ ముందు టోల్ గేట్ ఉంది మాకు అడ్డుగా, ఇదిగోండి టోల్ గేట్, ఇదే టోల్ గేట్ ఇక్కడ లేదు, ఇదే నాకు తెలిసి ఇక్కడ మీకు మెయిన్ టెంపుల్ కనపడుతుంది చూడండి, ఇదిగోండి మెయిన్ టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్. చాలా బాగుంది అసలు, లైటింగ్ కూడా చాలా బాగుంది అసలు. అలా డౌన్కి వస్తే అక్కడ డ్యాము, అక్కడ డ్యాము, ఆ పైన లైట్లు వచ్చేటప్పటికి సుండిపెంట, ఇటు పక్క వచ్చేటప్పటికి హైదరాబాద్ వెళ్ళే రూటు. ఇదే లైట్స్ అన్నీ హైదరాబాద్ వెళ్ళే రూటు. ఇది లైట్స్ వచ్చేసరికి ఏమో డ్యామ్, ఇదంతా కింద వాటర్. అండ్ పైన వచ్చేసరికి సుండిపెంట అనే ఊరు, ఇది వచ్చేసరికి ఏమో చందమామ అన్నమాట. Tomorrow.